ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి. అయితే మనం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఏజెన్సీ ఊట్నూరులో చలి తీవ్రత రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బేలా కావచ్చు, కుబీర్ కావచ్చు, అదేవిధంగా జేనత్ కావచ్చు, తాంసీ, తలమడుగు లాంటి ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిపోతుంది. ముఖ్యంగా 7-8 డిగ్రీల సెల్సియస్ డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. నెగడి పెట్టుకొని మరి మంట పెట్టుకొని ఇటు చలిగా ఆగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు ఇటు సైడు మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మంటలతో చలి తీవ్రత పెరగడంతో మంటలు పెట్టుకొని కాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అటు ఆదిలాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, నిర్మల్ కావచ్చు, అదేవిధంగా కొమరం భీం ఆసిఫాబాద్లో ముఖ్యంగా చలి తీవ్రత రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు, మంటలు కాగుతున్న పరిస్థితి, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏంటి అంటే ఊట్నూరులో ఇదే పరిస్థితి ఉందా? ఎప్పటి నుంచి ఉంది ఇట్లా? అన్న ఇది కొద్ది రోజులు ఒక 1 వీక్ నుంచి ఇట్లా ఉంది. చలి ఘోరంగా ఉంది, రోజు రోజుకి పెరుగుతుంది, పొద్దున ఇంకెక్కువ ఉంది. ఇంకేంటంటే కొంత ముసలోళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ చలితో అంటున్నారు. ఏంటంటే మీరు బంద్ చేస్తే మేము చెప్పచ్చు. అంటే ఏంది అంటే దీనికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు? ఏం తీసుకోవాలి? వేడి నీళ్ళు తీసుకోవాలన్న పొద్దుల వేసిన వెంటనే. ఇంకేమంటే చలి దుప్పట్లు ఏమంటారు, స్వెటర్ కానీ దుప్పట్లు కానీ కప్పుకొని బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇట్లా రోజు చలి మంటలు కాగుతున్నారా? రోజు కాస్తున్నాం, ఎందుకంటే చలి ఎక్కువైపోయింది కదా. ఇంతకుముందు లేకుండా నెల కింద అయితే చలి ఏం లేకుండే, ఈ 10 రోజుల నుంచి చలి కొంచెం ఎక్కువైపోయింది. స్నోఫాల్ కూడా పడుతుంది పొద్దుల. ఇది పరిస్థితి, చలి తీవ్రత పెరుగుతుందని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు ఇంకో బ్రదర్ ఉన్నాడు, మాట్లాడిద్దాం. బ్రదర్, ఏంటి పరిస్థితి? ఎట్లుంది చలి? గట్టిగా మఫ్లర్ అంతా గట్టిగా వేసినట్టున్నావు. చెప్తాను, ఎప్పటి నుంచి ఉంది ఇట్లా చలి? 1 వీక్ ఉన్నది, 1 వీక్ అవుతుంది. ఏంటి మరి ఏం సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు? అసలు విషయం చాలా ఉంది చలి, ఘోరంగా ఉన్నది చలి. అయితే బయటికి వెళ్ళకుండా ఇబ్బందే పడుతున్నారు. మంటలు రోజు రెగ్యులర్గా మంటలు పెడుతున్నారు రోజు. పొద్దున కూడా లేద్దామంటే కూడా కష్టం ఉన్నది, అంత చలి ఉన్నది. అంటే దీనికి సంబంధించిన ఏమైనా జాగ్రత్తలు చెప్తున్నారా డాక్టర్లు కానీ అధికారులు కానీ? ఇప్పటికైతే ఏం చెప్పలేదు. ఇది పరిస్థితి. ముఖ్యంగా చలి తీవ్రత పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ముఖ్యంగా డాక్టర్లు చెబుతున్న సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారం అటు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ముఖ్యంగా మార్నింగ్ అవర్స్లో కొద్దిగా తీవ్రత పెరుగుతుంది కాబట్టి ఆ నీరెండ వెళ్తే తప్ప బయటికి వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా పెద్ద వయసు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళొద్దు, జాగ్రత్త పడాలి. ఏదన్నా ఇబ్బంది ఉంటే వైద్యులను కలవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.